వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన హయాంలో విద్యారంగంలో ఎన్నో మార్పులు తెచ్చారని, మధ్యాహ్న భోజనం దగ్గర నుంచి స్కూలు బాగు వరకు అన్నిటినీ అభివృద్ధి చేశారని మాజీ మంత్రి మెరుగు నాగార్జున గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. విద్యారంగంలో ఉన్నత శిఖరాలకు వెళ్లాలని, పేద విద్యార్థుల యొక్క స్థితిగతులు మెరుగుపడాలని, ఆంధ్రప్రదేశ్ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు విద్యాపరంగా ముందుకెళ్లాలని ఎంతో కసితో గత ప్రభుత్వం పనిచేస్తే ఈరోజు మెగా మీట్ అంట, నేను దాన్ని దగా మీట్ అంట. ఎవరిని దగా చేయటానికి? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యా వ్యాప్తిని, విద్యను పొంతలు తొక్కించాలని ఒక గొప్ప ఉద్దేశంతో నాడు నేడు అనే కార్యక్రమం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, సిబిఎస్ఈ సిలబస్ కానీ, ఐబీ వైపు అడుగులు వేయటం కానీ, లేకపోతే టోఫెల్ కానీ, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్ కానీ, తరగతి గదుల్లో 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ ప్యానల్ సిస్టాన్ని కానీ, లేకపోతే 8వ తరగతిలో మరి ట్యాబ్ల పంపిణీ కానీ, అసలు కొత్త విధానం విద్యా కానుక మెనూలో అయితే రోజుకొక ఐటమ్, రోజుకొక టైం టేబుల్ లాగా గోరుముద్దనిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పిల్లల యొక్క ఆరోగ్యంతో పాటు చదువులమ్మ తల్లి ఓలలాడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పనిచేస్తే మీరు చెప్పుకోవటానికి ఒక్కటంటే ఒకటి. ఏ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారో వాటన్నిటినీ గాలి కుదిరేశారు, వాటన్నిటినీ తిలోదకాలు ఇచ్చారు. నాడు నేడుకైతే దరిదాపు 12,000 కోట్లకు పైగా వెచ్చించి 45,000కు పైగా స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ రెన్యువేట్ చేస్తే వాటిల్లో కూర్చొని మీరు ఈరోజు తగుదరమ్మ కదా అని చెప్పేసి మీటింగులు పెట్టి పేరెంట్ టీచర్స్ అంట ఎందుకు పెడతా ఉన్నారు? మీ పిల్లవాళ్ళకి ఇంగ్లీష్ విద్యను ఆపేశారని చెప్తాక, మీ పిల్లవాళ్లకు సిబిఎస్ఈ సిలబస్ చదవటానికి ఇష్టం లేదు మాకు ఆపేశారని చెప్తానిక, మీ పిల్లవాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైన స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు, నేనున్న దాంట్లో కూర్చొని చెప్తాను చదివించండి అని చెప్తాక, బ్రహ్మాండమైన టైం టీచర్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో తర్ఫీదు ఇచ్చి గ్లోబల్ సిస్టంలో పిల్లలను చదివించడానికి అవకాశాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి, నేను ఆపేస్తున్నానని చెప్పడానిక దేనికోసం పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఒక్క గోరుముద్దకే దరిదాపు 6,570 కోట్లకు పైగా వెచ్చించి పిల్లలు పరిపుష్టిగా, ఆరోగ్యంగా, క్వాలిటీ ఫుడ్ ఇళ్ల దగ్గర తల్లిదండ్రులు పెట్టిన భోజనం కన్నా స్కూళ్లలో భోజనం బాగుంది, మేము ఇక్కడే తింటామని చెప్పే విధంగా ఒక మనోనిబ్బరం కల్పించే విధంగా పిల్లల ఆరోగ్యవంతులు చేసినటువంటి పరిస్థితి కోసం మీరు పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది పెట్టారని అడుగుతా ఉన్నా. చివరికి ఎంతకెళ్లారంటే టెక్నికల్ గా మీరు పిల్లల్ని పాడు చేయొద్దు, టెక్నికల్ గా ఆ సిస్టంలోకి ఇన్వాల్వ్ అవ్వద్దని మీరు చెప్తా ఉన్నారంటే ఎంత నిస్సిగ్గుగా ఉందో. 8వ తరగతిలో ట్యాబ్ ఇచ్చి పిల్లలను బ్రహ్మాండంగా తర్ఫీ చేయటానికి వాళ్ళకు వాళ్లే డౌట్స్ ఉన్నా కానీ మరలా నివృత్తి చేసుకోవడానికి ఆస్కారం కలిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేస్తే నువ్వు వద్దని చెప్పడానికి ఈరోజు పేరెంట్ మీటింగ్ పెట్టారని అడుగుతా ఉన్నా. ఎందుకు మీరు ఎవరిని ఉద్దేశంగా, ఎవరిని మోసం చేయడానికి, ఈ సమాజంలో అనగారినటువంటి పేద పిల్లల యొక్క స్థితిగతులు మార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప కార్యక్రమాలు చేసి రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఒక కలికితురాయిలాగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను పైకి తీసుకొస్తే నిమ్మకు నీరెత్తినట్టు తల్లికి వందనం అన్నారు, ఎటుపోయిందో తెలియదు. ఈరోజు అమ్మఒడి ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే అమ్మఒడిని మీరు తల్లికి వందనం అన్నారు కదా, ఎవరికి ఇచ్చారు డబ్బులు? ఎంత ఇచ్చారు డబ్బులు? మీరు ఈ 3 త్రైమాసికాలలో చూస్తే విద్యా దీవెన కింద దరిదాపు 2,800 కోట్ల రూపాయల బకాయి ఉంది. ఈ రోజుకి మీరు దాని మీద దృష్టి పెట్టాల. వసతి దీవెన కింద దరిదాపు 1,100 కోట్ల రూపాయలు బకాయి ఉంటే దాని గురించి మాట్లాడాల. వెరసి 3,900 కోట్ల రూపాయలు ఈ 3 త్రైమాసికాల్లో బాకీ ఉంటే
దాని గురించి మాట్లాడకుండా మీరు ఈ యొక్క మీట్లో దగా చేయటం కాదా అని అడుగుతా ఉన్నా. దాని మీద ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఈరోజు పేద పిల్లలు చదువుకోవటానికి ప్రైవేట్ స్కూళ్ళలో చదివించాలని ఒక కసితోనే మీరు ఈ శిష్టాన్ని ప్రక్కదోవ పట్టిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. మీరు ఎప్పుడు అనుకున్నాం ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పారు, కోర్టులకు వెళ్ళారు ఆ రోజు. అప్పుడే మీ ఆలోచనలు బయటపడ్డాయి. ఈ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఇంగ్లీష్ విద్యను మీరు ఈ రాష్ట్రంలో పేద పిల్లలు కుటుంబాలు చదువుకోవటానికి తరతరాలకు మోసం చేయటానికి సిద్ధంగా ముందుకెళ్తా ఉన్నారని చెప్తా ఉన్నా. ఎక్కడన్నా ఉందా ఇంత బ్రహ్మాండం వంటి సిస్టాన్ని? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి సిస్టాన్ని, అంబేద్కర్ ఆలోచన విధానం తీసుకున్న సిస్టాన్ని ఏ కులంలో ఉన్న పేదవాడైనా, నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఏ కులంలో ఉన్న పేదవాడైనా చదువుకు దూరంగా ఉన్నటువంటి వారు వచ్చి ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనే యొక్క తల్లిదండ్రుల ఆశలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతెంతై ఒట్టడింతాయి అనే విధంగా పైకి తీసుకెళ్తే మీరు నీళ్లు చల్లి క్రిందకి తీసుకొచ్చి ఆ కుటుంబాల యొక్క బంగారు భవిష్యత్తు, పిల్లల బంగారు భవిష్యత్తుని నాశనం చేయడానికి